ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. చాలామందికి ఆంజనేయ స్వామి గురించి తెలియని ఒక 5 రహస్యాలు ఉన్నాయండి. ఆ 5 రహస్యాలని ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా చాలామంది అడిగిన ప్రశ్న ఏమంటే, ఆంజనేయ స్వామికి పెళ్లి జరిగిందా, అంటే ఆంజనేయ స్వామికి వివాహమైందా? రెండవ ప్రశ్న, ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నాడా, ఉంటే ఆ కొడుకు ఎలా వచ్చాడు? ఇక మూడవ ప్రశ్న, ఆంజనేయ స్వామికి వాహనం ఉందా, ఆ వాహనం ఎలా వచ్చింది? ఇక నాలుగవ ప్రశ్న, ఆంజనేయ స్వామి తోకకు ఒక చిన్న గంట వేలాడుతూ ఉంటుంది కదా, ఆ గంట ఎలా వచ్చింది, ఆ గంట ఎవరు కట్టారు? ఇక ఐదవ ప్రశ్న, ఆంజనేయ స్వామికి పంచముఖాలు అంటే 5 తలలు ఉంటాయి కదా, ఆ 5 తలలు ఏ సందర్భంలో వచ్చాయి? ఆంజనేయ స్వామి పంచముఖుడు ఎలా అయినాడు? ఈ 5 ప్రశ్నలకు ఈరోజు ఈ వీడియోలో మనం సమాధానాలు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి పెండ్లి జరిగినట్లు వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఎక్కడా లేదండి. చూడండి, వాల్మీకి రామాయణము ఇది మా తాతయ్య గారి పుస్తకము, చాలా జీర్ణమైపోయింది, పాత పుస్తకము. ఈ రామాయణం మొత్తము చదివాను. అదేవిధంగా పుల్లల రామచంద్రుల వాళ్ళు కూడా ఒక రామాయణం రచించారు యథాతథంగా. దాన్ని మొత్తము వెతికినా కూడా ఆంజనేయ స్వామి గురించి వివరణ లేదండి. ఆ తర్వాత రంగనాథ రామాయణం, ఇది పాత పుస్తకము, మా తాతగారి పుస్తకము. ఈ రంగనాథ రామాయణం మొత్తము చదివి చూశానండి. అక్కడ కూడా ఆంజనేయ స్వామికి కళ్యాణం గురించి దీంట్లో కూడా లేదు. ఆ తర్వాత భాస్కర రామాయణము అనేటువంటి ఒక పాత గ్రంథము, చాలా పెద్ద పుస్తకము, ఇది జీర్ణావస్థలో ఉంది. దీన్ని మొత్తము చదివినా కూడా ఆంజనేయ స్వామి గురించి అంతగా ఇందులో కూడా లేదు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి కళ్యాణం గురించి పరాశర సంహిత అనేటువంటి గ్రంథములోను, అదేవిధంగా ఆనంద రామాయణము అనేటువంటి గ్రంథంలో ఉంది. ఈ విషయము పూర్వగాథాలహరి అనేటువంటి ఈ పుస్తకంలో మీకు చూపిస్తాను స్క్రీన్ పైన. పూర్వగాథాలహరి అనేటువంటి పుస్తకంలో నేను వెతికితే దొరికింది. అదేవిధంగా ఆనంద రామాయణము అనేటువంటి పుస్తకంలో కూడా ఉంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క 5 తలల గురించి, పంచముఖాలు ఎలా వచ్చాయి, ఆంజనేయ స్వామి యొక్క కొడుకు గురించి, ఆంజనేయ స్వామి తోకకు వేలాడుతున్న గంట గురించి ఇదిగో ఈ పాత పుస్తకం అయినటువంటి మహిరావణ చరిత్ర అనేటువంటి పుస్తకంలో దొరికిందండి. ఈ పుస్తకంలో ఉంది దాని గురించి. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మీకు నేను చెప్తాను, వినండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి కళ్యాణం జరిగిందా అంటే జరిగిందండి. ఆంజనేయ స్వామి భార్య పేరేమంటే సువర్చల. ఎవరు ఈ సువర్చలాదేవి అంటే సూర్యదేవుని కుమార్తె. ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర సకల విద్యలు నేర్చుకుంటాడు. అష్టసిద్ధులు, నవసిద్ధులు, 64 విద్యలు, సంగీతము అన్నీ కూడా నేర్చుకుంటాడు, వ్యాకరణాలన్నీ. అప్పుడు సూర్యదేవునికి నమస్కారం చేసి, స్వామి మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి అంటే, సూర్యదేవుడు అంటాడు, నాయన నాకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు సువర్చల అని. ఆవిడ నన్ను ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరింది. ఎవరికైతే స్త్రీ యొక్క శరీరం పైన వ్యామోహము ఉండదో, స్త్రీ మీద ఎటువంటి కామవాంఛ ఉండదో, అటువంటి వాణ్ణి మాత్రమే నేను పెళ్లి చేసుకుంటానని నా కుమార్తె కోరింది. కాబట్టి నీవు నా కుమార్తెను పెళ్లి చేసుకో అంటే ఆంజనేయ స్వామి అన్నాడు, నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను, శ్రీరాముని యొక్క కార్యం కోసం, రామకార్యం కోసం నేను పుట్టాను స్వామి, నాకెందుకు ఈ వివాహము అంటే, లేదు నాయన, ముఖ్యంగా కళ్యాణం కానిదే కొన్ని పనులు చేయరాదు, కొన్ని విద్యలు నేర్చుకోరాదు, కొన్ని యజ్ఞయాగాదులు చేయాలంటే కళ్యాణమై భార్య తప్పకుండా పక్కలో ఉండాలి. అందుకే శ్రీరాముడు కూడా అశ్వమేధ యాగం చేసే సమయానికి సీతా అమ్మవారు పక్కన ఉండదు, ఆవిడ అడవికి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు సువర్ణ సీతను తయారు చేసుకొని ఆ సువర్ణ ప్రతిమను పక్కన పెట్టుకొని శ్రీరాముడు అశ్వమేధ యాగం అనేది చేస్తాడు. కాబట్టి స్త్రీ అనేది పక్కన ఉండాలి. నీవు పెళ్ళైనా కూడా అస్కలిత బ్రహ్మచారిగా ఉంటావు. అస్కలిత బ్రహ్మచారి అంటే పెళ్ళైన భార్యతో ఎటువంటి శారీరక సంబంధము లేకపోతే అటువంటి వాళ్లను అస్కలిత బ్రహ్మచారి అంటారు. పెళ్లి జరిగిన తర్వాత బ్రహ్మచర్యం చేయడం చాలా కష్టమండి.
భార్య పక్కలో లేకపోతే ఎవరైనా బ్రహ్మచారిగా ఉంటారు. కానీ భార్య పక్కన ఉన్నా కూడా ఇంద్రియాలని జయించడం అనేది చాలా కష్టం. అందుకే ఆంజనేయ స్వామిని జితేంద్రియుడు అంటారు. కాబట్టి ఆయన ఇంద్రియాలని ఆయన అదుపులో పెట్టుకున్నాడు. సువర్చలాదేవి కూడా నా శరీరం పైన ఎవరికి కామవాంఛ కలగదో అటువంటి వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాననింది. కాబట్టి ఆ ఆంజనేయ స్వామికి సువర్చలాదేవికి దేవతలు అనేవాళ్ళు సూర్యమండలంలో కళ్యాణం అనేది జరిపిస్తారు. చాలా దేవాలయాల్లో సువర్చల హనుమత్ కళ్యాణం అని కూడా జరుగుతుందండి. కాబట్టి ఆంజనేయ స్వామి పెళ్ళైన అస్కలిత బ్రహ్మచారి. ఇక రెండవ ప్రశ్న, ఆంజనేయ స్వామికి కుమారుడున్నాడా అంటే ఉన్నాడండి. ఆ కుమారుడు ఎవరు అంటే మకర ధ్వజుడు. ఇతన్నే మత్స్యవల్లభుడు అని కూడా అంటారు. ఎలా వచ్చాడు? ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళే సందర్భంలో సముద్రం పైన లంఘిస్తాడు కదా. ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటే సందర్భంలో ఆయనకు సూర్య తాపము చేత చెమట అనేది పడుతుంది. ఆ చెమటను తీసి కిందకు వేయగానే ఒక మొసలి మింగుతుంది. ఆ మొసలి యొక్క కడుపులో జన్మించేటువంటి వాడే ఆ యొక్క మకరధ్వజుడు. ఈ మకరధ్వజుడే పాతాళ లంకకు మహిరావణుని యొక్క ద్వారపాలకుడిగా కూడా ఉంటాడు. ఇది పరాశర సంహితలో ఉన్నటువంటి విషయము. దీన్నే కొంచెం మార్చి ఒక చేప మింగినట్లుగా ఆ చేప కడుపులో పుడతాడు, అతడు మత్స్యవల్లభుడు అని కూడా కొంతమంది చెప్తారు. కానీ పరాశర సంహితలో ఉన్నది మాత్రం మొసలి మింగినట్లుగానే. దీని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాము. ఇక మూడవ ప్రశ్న, ఆంజనేయ స్వామికి వాహనము ఏది అంటే ఆంజనేయ స్వామికి వాహనము ఒంటె. ఒంటె వాహనం మీద ఆంజనేయ స్వామి పంపా నదీ తీరంలో కొంతకాలం విహారం చేశాడు అని కొన్ని గ్రంథాల్లో రచించారు. ఒంటె వాహనం పైన ఎక్కి పంపా నదీ తీరంలో స్వామివారు కొంతకాలము విహారం చేసి రామధ్యానం చేసినట్లుగా కొన్ని గ్రంథాల్లో చెప్పబడి ఉంది. అందుకే ఆంజనేయ స్వామికి ఒంటె వాహనము అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక నాలుగవ ప్రశ్న, ఆంజనేయ స్వామి యొక్క తోకకు చిన్న గంట వేలాడుతూ ఉంటుంది కదా, ఆ గంట ఎలా వచ్చింది? దీని గురించి కూడా వాల్మీకి రామాయణంలో ఎక్కడా చెప్పలేదు. మహిరావణ చరిత్ర అనేటువంటి పుస్తకంలో మహిరావణుడు మాయావి. విభీషణుడు వచ్చి ఆంజనేయ స్వామికి చెప్తాడు, ఓ ఆంజనేయ, మా అన్నైనటువంటి రావణాసురునికి సహాయం చేయడానికి పాతాళ లంక అధిపతి అయిన మహిరావణుడు వచ్చాడు. అతడు మాయావి, రామలక్ష్మణుల్ని ఏ రూపంలో అయినా వచ్చి తీసుకొని వెళ్ళి అమ్మవారికి బలిస్తాడు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, నా ముందర వాడి ఆటలు సాగుతాయా అంటాడు. అప్పుడు ఏమో ఎలా చెప్పగలము అంటే, సరే మీరందరూ పడుకోండి, రామలక్ష్మణులకి నేను కాపలా ఉంటాను అని తన వాలము అంటే తోకతో ఒక పెద్ద ఇల్లులా తయారు చేస్తాడు. అప్పుడు విభీషణుడు అన్నాడు, ఆంజనేయ, ఒకవేళ నీకు నిద్ర వస్తే? అది నిజమే, నాకు నిద్ర రాకుండా ఉండాలంటే ఒక పని చేయి విభీషణ, నా యొక్క వాలము అంటే నా తోకకు ఒక గంట అనేది తెచ్చి నువ్వు కట్టు. ఒకవేళ నాకు నిద్ర వచ్చినప్పుడు ఆ గంట అనేది శబ్దం అవుతుంది కదా, అప్పుడు మనము మేల్కొని రామలక్ష్మణుల్ని రక్షించుకుందామంటే విభీషణుల వారు ఒక చిన్న గంట తెప్పించి ఆంజనేయ స్వామి యొక్క తోకకు కడతాడనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి తన తోక మధ్యలో రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే రాత్రంతా కాపలా కాస్తూ ఉంటాడు. అలా స్వామివారి యొక్క తోకకు గంట అనేది వచ్చింది. అప్పుడు ఈ మహిరావణుడు విభీషణుడి వేషంలో వచ్చి, ఆంజనేయ, స్వామివారు సురక్షితంగా ఉన్నారా? చాలా సురక్షితంగా నిద్రిస్తున్నారు, ఒకసారి చూడవచ్చా? చూడు అని కాస్త దారి వదులుతాడనమాట. ఆ లోపలికి వెళ్ళి మహిరావణుడు రామలక్ష్మణుల్ని చిన్న బొమ్మలుగా చేసుకొని ఒక చిన్న పెట్టెలో పెట్టుకొని తన నడుములో ఆ పెట్టెను అలా పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఆంజనేయ సురక్షితంగా ఉన్నారు, ఇక జాగ్రత్త, ఆ మహిరావణుడు ఏ రూపంలో అయినా రావచ్చు అని పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ విభీషణుడు వచ్చి, సురక్షితంగా ఉన్నారా రామలక్ష్మణులు అంటే, ఒరే మాయావి, ఇంతకు ముందే వచ్చి మళ్ళీ వచ్చావా అని విభీషణుడిని పట్టుకొని బాగా కొడతాడు. ఆంజనేయ, నాకు ఏ తప్పు తెలీదు, ముందు స్వామివారు లోపల ఉన్నారో లేదో చూడు అంటే చూస్తే స్వామివారు ఉండరు. అప్పుడు ఆంజనేయ స్వామి చాలా బాధపడతారండి. బాధపడినప్పుడు విభీషణుడు అంటాడు, పాతాళంలో అతడు రామలక్ష్మణుల్ని బలి ఇవ్వడానికి ముందే నువ్వు వెళ్ళి స్వామివారిని రక్షించు అన్నప్పుడు ఆంజనేయ స్వామి ఎలా వెళ్ళాలి పాతాళానికి అంటే, సప్త సముద్రాల మధ్యలో ఒక తామర పుష్పం ఉంటుంది, దాని కాండాన్ని పట్టుకొని వెళితే పాతాళ లంకకు దారి ఉంటుంది అని విభీషణుడు చెప్తాడు.
అప్పుడు ఆంజనేయ స్వామి ఆ తామర కాండాన్ని పట్టుకొని పాతాళానికి వస్తే ఆ పాతాళ లంకకు ఒక సింహద్వారం ఉంటుంది, అక్కడ కాపలా ఉంటాడండి ఈ ఆంజనేయ స్వామి యొక్క కొడుకు మకరధ్వజుడు. మొత్తము ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో జెరాక్స్ కాపీ అలాగే ఉంటుందండి ముఖం. అప్పుడు ఆంజనేయ స్వామి ఈ మకరధ్వజుడు అంటే మత్స్యవల్లభుడు యుద్ధం చేస్తారు. చేసినప్పుడు ఎవరు నువ్వు, నన్ను ఓడించే శక్తి నీకు ఎలా వచ్చిందంటే అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి చెప్తాడు, ఇతడు నీ కుమారుడే. అదేమి నారద మహర్షి, నేను బ్రహ్మచారి కదా, నాకెలా కొడుకొచ్చాడు అంటే, నువ్వు సముద్రాన్ని దాటేటప్పుడు నీ శ్వేత బిందువులో అనేది ఒక మొసలి మింగుతుంది, ఆ మొసలి కడుపులో పుట్టిన వీరుడే ఇతడు అని చెప్తాడు. అప్పుడు తండ్రి పాదాలకు ఈయన నమస్కారం చేసి లోపలికి వెళ్ళమని దారి వదులుతాడు. అప్పుడు వెళ్ళినప్పుడు రామలక్ష్మణుల్ని అక్కడ బంధించి ఉంటాడు. అప్పుడు ఏం చేసేది, వీళ్ళని తీసుకొని వెళితే వాళ్ళ నిజరూపం ఎలా వస్తుందో తెలియదు. అప్పుడు అక్కడంతా పరిశీలన చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు ఈ మహానుభావుడైనటువంటి మయాసురుడు అంటే ఈ మహిరావణుడు ఒక గంధర్వ కన్యను తెచ్చి అక్కడ బంధించి ఉంటాడు. నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని. ఆవిడ నేను నిన్ను ప్రేమించను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటూ ఉంటుంది. ఆ తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆ గంధర్వ కన్యను వచ్చి, అమ్మా నేను శ్రీరామదూతను, రామలక్ష్మణుల్ని కాపాడేటువంటి ఒక చిన్న సహాయం నువ్వు నాకు చెయ్యాలి. ఏమి ఆంజనేయ అంటే, అతని చావు ఎలా ఉందో నువ్వు నాకు తెలుసుకొని చెప్పాలి అంటే, అలాగే అని ఆవిడ చెప్తానని ఆంజనేయ స్వామికి మాట ఇస్తుంది. మళ్ళీ మహిరావణుడు మరుసటి రోజు వస్తే అతడు బాగా మద్యపానం తాగేసి వస్తే ఆవిడ అడుగుతుంది, మహిరావణ నువ్వంటే నాకు ఇష్టమే, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒకవేళ నీవు రామలక్ష్మణుల్ని బంధించి ఇక్కడికి తెచ్చావు కదా, వాళ్ళేమైనా నిన్ను చంపేస్తే? వాడంటాడు, పిచ్చిదానా, నా చావు ఎలా ఉంటుందో తెలుసా, నాకు అసలు చావు అనేదే లేదు. చంద్రమండలంలో జ్వాలాముఖి పర్వతంలో నా ప్రాణము అనేది 5 జ్యోతుల రూపంలో ఉంటుంది. ఆ చంద్రమండలంలో జ్వాలాముఖి పర్వతానికి 2 రాక్షసులు కాపలా ఉంటారు. వాళ్ళ యొక్క ప్రాణాలు వాళ్ళ పాదము యొక్క బొటను వేళ్ళలో ఉంటుంది. 2 బొటను వేళ్ళు ఒక్కసారి తొక్కినప్పుడే వాళ్ళు మరణిస్తారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఆ 5 జ్యోతుల్ని ఒకేసారి ఆర్పితే నాకు మృత్యువు అనేది వస్తుంది, అంతవరకు నాకు మృత్యువు అనేది రాదు అని చెప్తాడు. అప్పుడు సరే మనము ఇంకొక 3 రోజుల్లో కళ్యాణం చేసుకుందాం, ఆ తర్వాత మనం సంతోషంగా ఉందామని గంధర్వకన్య చెప్తే ఆ మహిరావణుడు వెళ్ళిపోతాడు. ఈ రహస్యాన్ని ఆ గంధర్వకన్య ఆంజనేయ స్వామికి చెప్తుంది. అప్పుడు ఆంజనేయ స్వామి చంద్రమండలానికి వెళ్ళి ఆ జ్వాలాముఖి పర్వతం దగ్గర ఆ రాక్షసుల బొటను వేలుని తొక్కి వాళ్ళను చంపి అక్కడ వెళ్ళి చూస్తే 5 జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి, వాడి పంచప్రాణాలు. అప్పుడు ఒక జ్యోతిని స్వామి నోటితో ఆర్పి వేస్తే ఇంకొక జ్యోతి వెలుగుతుంది. 2 జ్యోతులు ఆర్పే లోపల 3వ జ్యోతి వెలుగుతూ ఉంది. ఎన్నిసార్లు ఆర్పుతున్నా మళ్ళీ అవి వెలుగుతున్నాయి. అప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంది చూడండి, మన 5వ ప్రశ్నకు సమాధానం, పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారం ధరిస్తాడు. అంటే అశ్వముఖం, గుర్రం ముఖము, అదేవిధంగా వరాహ ముఖము, గరుక్మంత ముఖము, నారసింహ ముఖము, కపిముఖము, 5 ముఖాలు 5 వైపులా ఉంటాయండి. అప్పుడు ఆంజనేయ స్వామి పంచముఖాలు ధరించి ఆ 5 జ్యోతుల్ని ఒకేసారి ఆర్పివేస్తాడు. శివుడికి కూడా ఉందండి పంచముఖాలు అని. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే 5 తలలు శివుడికి ఉంది. గాయత్రీమాతకు కూడా 5 తలలు ఉంటాయి. పంచముఖ ఆంజనేయ స్వామికి 5 తలలు ఉంటాయి. కాబట్టి అప్పుడు 5 తలల చేత ఆ 5 జ్యోతుల్ని ఆర్పివేసి ఈ పాతాళ లోకానికి మళ్ళీ వచ్చే సమయానికి ఈ మహిరావణుడు రామలక్ష్మణుల్ని బలి ఇచ్చేదానికి సిద్ధం చేసి ఉంటాడు. అప్పుడు రామలక్ష్మణుల్ని తీసుకొని భుజాల మీద పెట్టుకొని ఆ మహిరావణుణ్ణి సంహారం చేసి ఆంజనేయ స్వామి వారు మళ్ళీ యథాస్థానానికి వస్తారు. ఇలా ఆంజనేయ స్వామి పంచముఖాల్ని ధరించాడు అని మహిరావణ చరిత్రలో రచించారు. అంతేగాని వాల్మీకి మహర్షి రామాయణంలో ఈ ప్రశ్నలు దేనికి కూడా సమాధానం చెప్పలేదండి. కాబట్టి నాకు తెలిసిన ఈ విషయాల్ని ఇంతవరకు మీతో పంచుకోవడం జరిగింది. చాలా పరిశోధన చేసి ఈ విషయాలు అనేవి మీకు చెప్తున్నాను. ఈ విషయాలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.